ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసులు ఎవరు అనే కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. మరోవైపు విజయంతో జగన్మోహన్ రెడ్డి అంటీ ముట్టనట్లు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, తన సోదరుడు అవినాష్ను రాజీనామా చేపించి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పాలని చూస్తున్నారని ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి, షర్మిల వీరిలో రాజశేఖర రెడ్డి వారసులు ఎవరు? 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు చక్రం తిప్పబోతున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కడప నుంచి మామిళ్ళ బాబు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వచ్చారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి నేత రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా సుజాత కాజా గారు జనసేన పార్టీ నేత, వీర మహిళ మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మామిళ్ళ బాబు గారితో మాట్లాడదాం. బాబు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అన్న, గుడ్ ఈవినింగ్. బాబు గారు, ముందుగా రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్ని ఎలా అనిపిస్తుంది మీకు? రాజశేఖర రెడ్డి గారి గురించి తెలవనోళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా అనుకోవచ్చు. కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అన్నంతగా వెళ్ళింది అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. చెప్పండి. నా రాజశేఖర్, హలో అన్న. అన్న నమస్తే అన్న. 2 తెలుగు రాష్ట్రాలలో అందరినీ గౌరవించి అందరి కోసం, అభివృద్ధి కోసం పాటుపడిన మహానాయకుడు గౌరవనీయులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన యొక్క హలో అన్న, వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. బాబు గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క మహానేత ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే సొంతమని ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారి యొక్క సొంత వారసుడైన కేవలం ఒకే ఒక్క మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలక్క గారికే దక్కుతుందని మేము చెప్తున్నాము. అంటే వారసురాలుగా అంటే మీరు అనేది రాజకీయ వారసురాలు అంటారా మీరు? రాజకీయ వారసురాలు మా యొక్క షర్మిలమ్మ గారే. ఎందుకు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుత్రుడు, వైసీపీ అధినేత. రాజశేఖర రెడ్డి గారు కొడుకండి ఆయన. అన్న, రాజశేఖర రెడ్డి గారి యొక్క కొడుకు అనడం మీరు వాస్తవమే, కానీ రాజశేఖర రెడ్డి యొక్క అభివృద్ధి చేయడంలో కానీ, రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు నెరవేర్చడంలో కానీ జగన్ రెడ్డి గారికి ఏ యొక్క కోశాన కూడా అతనికి ఏమాత్రం కూడా లేదండి. రాజశేఖర రెడ్డి గారి యొక్క పూర్తి హక్కులు, రాజకీయ హక్కులు అన్ని కూడా సరికి అని మేము ముఖాముఖిగా చెప్తున్నాము. ఓకే బాబు గారు, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. కొంచెం